కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత जिंदाबाद हमारे मांगे नहीं दिए तो बस्सा भैया नहीं चलेगा हमारे मांगे नहीं दिए तो बस्सा भैया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस्सा भैया नहीं चलेगा चलेगा नहीं चलेगा बस्सा भैया नहीं चलेगा కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర జేఏసీ స్ట్రైక్ అని అనౌన్స్ చేసినారు। ఈరోజు ఫస్ట్ ఆసిఫాబాద్ డిపోలో ఫస్ట్ రూట్ నుండి బస్సులు నిలిపేయడం జరిగింది। అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో స్ట్రైక్లో పాల్గొంటున్నారు। దీనికి ఎలాంటి ఎవరి ప్రభావాలు లేకుండా అందరూ మనస్ఫూర్తిగా స్ట్రైక్లో పాల్గొంటున్నారు। అదేవిధంగా మాకు ఏదైతే హక్కులు ఉన్నాయో మా జేఏసీ ఏదైతే డిమాండ్ పెట్టిందో ఈ డిమాండ్లు ఏమన్నా మేము సొంత పెట్టుకునే కాదు, ఆల్రెడీ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టినాయి కాబట్టి మేము వాటిని అడుగుతున్నాం। మాకు ముఖ్యంగా మా గవర్నమెంట్లో విలీనం కావాలి। తర్వాత మాకు 2 PRCలు ఉన్నాయి, ఒకటి 21, 25 2 PRCలు రావాల్సి ఉన్నది। అలాగే మాకు ఉద్యోగ భద్రత లేక మాకు నానా ఇబ్బందులు అయితేనే ఇష్టమైన కిలోమీటర్ పెంచి మమ్మల్ని అరిగోస పడుతున్నాం, మా మొత్తం రక్తాన్ని పిండేస్తున్నారు। అందుకోసం ఈ స్ట్రైక్ అనివార్యం। దానివల్ల ఈ స్ట్రైక్ వెళ్ళాల్సి వస్తుంది। మాకు ఎలాంటి కూడా మాకు ఇక్కడ ఎలాంటి సుఖాలు లేవు। విపరీతమైన పనిభారం పెరిగింది। ప్రతి కార్మికుడు గోసన పడి ఈ నౌకరీ చేయాల్సి వస్తుంది।